ఇది ఊరికి వెళ్ళినప్పుడు తీసిన వీడియోలో పార్ట్ 3 అండి. మేమైతే ఇంకా ముంజకాయలు తినేసి అక్కడి నుంచి అయితే చెరువు దగ్గరికి అయితే వచ్చాము. చెరువులో చేపలు పడుతున్నారని చెప్పేసి ఊరికి వచ్చినప్పుడు అయితే ఇంకా చేపలు అయితే ఎప్పుడైనా ఒకసారి తీసుకెళ్తాము. ఎందుకంటే సిటీలో ఇంకా బాగుండవు అని చెప్పేసి ఊర్లలో అయితే కొంచెం న్యాచురల్గా దొరుకుతాయి కదా అని చెప్పేసి అయితే వచ్చాము. ఇక్కడ మేమైతే వచ్చేసరికి అయితే మేకలు అయితే చాలా ఉన్నాయి. పిల్లలు అయితే వాటిని చూసి అయితే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు. వీడియో అయితే పూర్తి వరకు చూడండి. అవన్నీ పెద్ద డాడీయే తీసుకోవే చిట్టి, పెద్ద డాడీయే తీసుకో. కరవదంటనే పట్టుకో వినే, పట్టుకో గట్టిగా పట్టుకో. అరే ముళ్ళు లేవంట, పట్టు. పట్టుకో, టచ్ ఇట్లా టచ్ అట్లా పట్టుకో. పట్టుకో ఇట్లా ఏమన్నది స్మెల్ వస్తుంది. ఇప్పుడు చిన్ని చేసి స్మెల్ వస్తుంది, చూసుకో. స్మెల్ చేపట్టు పట్టుకుంటుంది. ఆ చేపట్టు ఇంకా చెరువు నుంచి అయితే చేపలు తీసుకొని అయితే ఇంటికి వచ్చాము. ఫస్ట్ అయితే అట్లనే పట్టుకెళ్ళిపోదాం, ఇంకా హైదరాబాద్కి అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కడుక్కుందాం అని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే ఏంటంటే మేము వరంగల్కి వెళ్ళే పని అయితే ఒకటి వచ్చి పడింది. అందుకోసం అని చెప్పేసి అయితే ఈలోపు కడిగేస్తే అయిపోతుంది, ఇక్కడే క్లీన్ చేసుకొని కట్ చేసుకొని తీసుకెళ్ళిపోదాము అని చెప్పేసి అయితే అనుకున్నాము. అనుకొని అయితే ఇంకా డాడీ ఉన్న పిల్లలు మా హస్బెండ్ అయితే కడగడం అయితే స్టార్ట్ చేశారు. కొద్దిసేపు అయితే కడిగారు వాళ్ళు. తర్వాత మేమైతే వరంగల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చేపలు అయితే బయటేస్తే కొన్ని పరిగెడుతున్నాయి, ఆల్మోస్ట్ అయితే కొన్ని చనిపోయాయండి, నీళ్ళలో నుంచి తీసేసాం. కాబట్టి మేము వరంగల్కి ఎందుకు వెళ్తున్నామంటే అక్కకైతే మిషన్ కావాలని ఉండే, పెద్దమ్మ అయితే ఇప్పిస్తాను అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే మిషన్ అయితే ఏం రాదు, కాకపోతే పాపకి డ్రెస్సులు ఏమన్నా చినిగినా తను ఏదన్నా కుట్లు వేసుకోవాలని అన్నా కూడా ప్రతిదానికి మిషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేయించుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఇంట్లో ఒకటి ఉంటే తనే ఇంకా నేర్చుకోవచ్చు, కుట్లు వేసుకుంటూ అలాగే ఏదన్నా బ్లౌజ్ అయితే నేర్చుకుందాం అనేసి అయితే ఆలోచనతోటి ఉండే. అందుకోసం అని చెప్పైతే పెద్దమ్మ అయితే అక్కకైతే మిషన్ ఇప్పిస్తాను అని చెప్పేసి అని అన్నది. ఇంకా మళ్ళీ అది డిలే అయిపోతుంది, ఇంకంటే తీసుకెళ్ళడము ఇప్పించే వాళ్ళు ఉండరు కదా అని చెప్పేసి అయితే, ఎందుకంటే మా హస్బెండ్ ఉన్నారు అండ్ నేను కూడా చూస్తాను, వచ్చేటప్పుడు అలాగే కార్లో వేసుకొని వద్దామని చెప్పేసి అయితే మేమైతే వరంగల్ వెళ్ళిపోయి అక్కడైతే ఉషా కంపెనీ మిషన్ అయితే తీసుకున్నాము. క్వాలిటీ బాగుందండి, పెద్ద మేకర్ అండి. నాకు ఇందులో నచ్చింది ఏంటంటే మిషన్ కింద బేస్ ఉంటుంది కదా, ఆ చెక్క అంటే చాలా స్ట్రాంగ్ ఉందండి. ఓల్డ్ మోడల్గా, ఒకప్పుడు పాతవి నేను చూసింది అయితే ఇంత స్ట్రాంగ్ కూడా అనిపించలేదు. పెద్ద మేకరే తీసుకున్నాము. ఇక్కడ కూడా హైదరాబాద్లో అక్క ఒకటైతే మా సృజనక్క అయితే ఒకటి మిషన్ తీసుకుంది, కాకపోతే అది చిన్న మేకరు. కింద స్టాండ్ అయితే నాకు అంత స్ట్రాంగ్ అనిపించలేదు, అంటే స్ట్రాంగ్ ఉంది కానీ ఈ మిషన్ స్టాండ్ అండ్ చెక్క అయితే చాలా స్ట్రాంగ్ ఉందండి. నాకైతే చాలా నచ్చింది. ఇదైతే 10,000 చేంజా 11,000 ఏమో పడింది. ఇక్కడ అక్క చిన్న మేకర్ తీసుకుంది అయితే 7,000 పడింది. ఇంకో 3-4 వేలు వేస్తే పెద్దదే వచ్చేది కదా అన్న ఆలోచన అయితే ఈ మిషన్ చూసిన తర్వాత నాకు ఆలోచన అయితే వచ్చిందండి. కింద కూడా ఇట్లా మనం నీడిల్ పెట్టేదైతే కాలుతో అయితే ఇట్లా పైకి అనేలాగా కూడా వచ్చింది. నేనైతే ఎప్పుడు చూడలేదు, అది ఫస్ట్ టైం చూశాను.
నాకు ఓల్డ్ మిషన్ అప్పుడు ఉండేది, దానికైతే లేదు. అండ్ ఇప్పుడు మేమేంటంటే నేను చెల్లి అయితే ఎలక్ట్రికల్ మిషన్ తీసుకున్నాము. ఇంకా పెద్దక్కకును సృజనక్కకైతే నార్మల్గా తొక్కే మిషన్ అన్నమాట. వీళ్ళిద్దరికి, మా ఇద్దరికేమో కొంచెం ట్రెండ్గా. తర్వాత అయితే చెక్క ఫిట్ చేయించారు మా ఆయన. నేను ఫస్ట్ అయితే వద్దు అనుకున్నాం, చెక్క ఫిట్ చేయిస్తేనే మనకు అక్కడ ఈజీ ఉంటుందనేసి అయితే అనుకొని అయితే చెక్క ఫిట్ చేయించి పెడుతుంటే కొంచెం బ్యాలెన్సింగ్ అంటే పట్టడం లేదు, పడుతుంది కానీ టైట్గా అనిపిస్తుంది, అందులో కూర్చోవడం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అయితే మళ్ళీ చెక్క రిమూవ్ చేసి అయితే పెట్టుకొని అయితే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళాకైతే ఓన్లీ నట్లయితే బిగించాడు. ఇంకా మేమైతే హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతున్నాము. వచ్చినప్పుడు ఉన్న హ్యాపీ పోయేటప్పుడు ఇంకా అందరూ మొఖాల్లో అయితే సాడ్నెస్ ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏంటో అని చెప్పేసి అయితే అందరైతే ఇక్కడ అంటున్నారు. ఇంకా మేమైతే ఫైనల్గా అయితే స్టార్ట్ అవ్వడానికి అయితే అందరికీ బాయ్ చెప్పేసి అయితే బయటికి వచ్చేసాము. ఇక్కడ మా అమ్మ అయితే ఇంకా అక్కకు చెప్తుంది, పొలం పనులు అన్నీ అయిపోయాకైతే వచ్చి వెళ్ళండి, ఒక 5-6 రోజులు ఉండిపోతురు, ఎప్పుడు రారు కదా అని చెప్పేసి అయితే అక్కకు చెప్పింది. బావకు కూడా పంపించు అని అయితే చెప్పింది. మోక్షకి ఏంటంటే వాళ్ళ అక్కను మిస్ అవుతున్నా అని, లాస్యక్క అంటే చాలా ఇష్టం, లాస్యక్క హైదరాబాద్ రా నువ్వు ఆడుకోవచ్చు అని అయితే అన్నీ చెప్పుకుంటున్నారు. ఎంతైనా ఆడపిల్లలు ఒకటి ఉంటారు, బాయ్స్ అనేది వాళ్ళు వేరుగా ఉంటారు కదా. ఇక్కడైతే అదే అనిపిస్తుంది నాకైతే మోక్ష లాస్యం చూస్తే. బాయ్ బాయ్ అందరికి బాయ్ బాయ్ చెప్పు. నీ ఫేస్ వరకే తిత్తాను, పైన తిత్తలేనులే ఆంటీ. బాయ్. నీకు ఫ్రెండ్ అయిందానే మోక్ష అత్త ఫ్రెండ్ అయిందా? అత్త అయిందని అత్త నేను ఫ్రెండ్స్ అని చెప్పు. ఇంకా తిరిగి అయితే హైదరాబాద్కి వచ్చేసాము. బాయ్ ఫ్రెండ్స్.